అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వర్లు నాయక్ బాణావత్. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి అలానే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినటువంటి అంశం మనందరికీ విదితమే. అయితే రాష్ట్రంలో అత్యధికంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలు ఏవైతే ఉన్నాయో చాలా విచారకరం, చాలా బాధాకరం. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతున్నటువంటి ఈ దేశంలో జరిగినటువంటి నిన్న ఎస్పెషల్లీ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఎన్నికల విధానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే అసలు మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే రాక్షసుల పాలనలో ఉన్నామా అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించినటువంటి భారత రాజ్యాంగం ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలని నిరంతరం ప్రచారం చేస్తున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ప్రజలు తమ యొక్క ఓటు హక్కును నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడంలో భాగంగా వారికి కల్పించాల్సినటువంటి భద్రత కావచ్చు, వారికి కల్పించాల్సినటువంటి రక్షణలో మాత్రం విఫలమైందనేది నిన్న తేట తెల్లమైనది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిపురం గ్రామం అలానే కండ్లకుంట గ్రామాల్లో జరిగినటువంటి ఘటనలను ఒక్కసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను అతి కిరాతకంగా, అతి పాశవికంగా బూతుల నుంచి బయటకు తీసుకువచ్చి వారిపై మారునాయుధాలతో విచక్షణ రహితంగా పొడిచి చంపేటువంటి కుట్ర సాక్షాత్తు మాచర్ల నియోజకవర్గ శాసనసభ్యుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో జరగడం బాధాకరం. ఏంటి కల్లకుంట, కొత్తపుల్లారెడ్డిపురం గ్రామాలకు చెందినటువంటి ప్రజలు మీకు బానిసలా? గడిచిన 40 సంవత్సరాలుగా కనీసం ఓటు హక్కు వినియోగించుకోలేనటువంటి ఈ రెండు గ్రామాల ప్రజలు ఈరోజు వారి యొక్క స్వేచ్ఛ కోసం, వారి యొక్క స్వాతంత్రం కోసం, వారు ప్రశాంతంగా జీవించడం కోసం ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో భాగంగా కొంతమంది యువకులు కలిసి ఈ మాచర్లలో పురోగతిని తీసుకురావాలి, ఈ మాచర్ల ప్రజల్లో మార్పును తీసుకురావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కొత్తపుల్లారెడ్డిపురం గ్రామం అలానే కల్లకుంట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఏజెంట్లను ఏజెంట్లు కూర్చునేటువంటి అధికారం ప్రతిపక్ష పార్టీలకు లేదా? కేవలం అధికార పార్టీకి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రమే ఏజెంట్లుగా కూర్చోవాలని భారత రాజ్యాంగంలో కానీ రాజారెడ్డి రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచిందా అని ఈరోజు నేను మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నాను. మా ఓటు హక్కును మేము వినియోగించుకుంటున్నాం. నిజంగా మీరు ఈరోజు విశ్వసనీయత మేము ప్రజలకు మేలు చేశాం, ప్రజల పురోగతికి, ప్రజల అభివృద్ధికి పాటుపడామని మీరు చెప్తున్నారు కదా. అలాంటప్పుడు ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు రిగ్గింగులకు పాల్పడాల్సినటువంటి అంశం మీకు లేదు కదా. ఈరోజు నిజంగా మీకు ప్రజలలో మద్దతే ఉంటే, ప్రజలలో నీకు నిజంగా మా సానుభూతే ఉంటే, ప్రజలు మీకు ఓటు వేసేటువంటి పరిస్థితులే ఉంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఏజెంట్లను బయటకు తీసుకువెళ్ళి అతి కిరాతకంగా వాళ్ళను వేధించి, హింసించి చంపేటువంటి కుట్రలు చేసి ఈరోజు పోలింగ్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు, వెబ్ కాస్ట్ని ఆపేసి ఈరోజు రిగ్గింగ్కు పాల్పడ్డారంటే ఎలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం? ఇలాంటి ప్రజాస్వామ్య దేశాన్ని ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వెళ్ళాలంటే ఆ రౌడీలను, అరాచక శక్తులను రాజకీయాల నుంచి పారదోలాల్సినటువంటి అంశం ఉంది. ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని కొత్తపుల్లారెడ్డిపురం గ్రామంలో కావచ్చు, కండ్లకుంటలో కావచ్చు సుమారు 5 మంది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు చేసినటువంటి దాడులలో పెట్రోల్ బాంబులతో, నాటు కొడవలతో, నాటు బాంబులతో, గొడ్డళ్లతో, మారునాయుధాలతో విచక్షణ రహితంగా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు అతి కిరాతకంగా వారిని వేధించి హింసిస్తూ ఉంటే ఆపేటువంటి నాదులు లేకపోవడం బాధాకరం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలను హై సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. మరి 14 నియోజకవర్గాల్లో అతి ముఖ్యమైనటువంటి హై సెన్సిటివ్ నియోజకవర్గమైనటువంటి మాచర్ల నియోజకవర్గంలో, అలానే ఈ మాచర్ల నియోజకవర్గంలో హై సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ ఉన్నటువంటి కల్లకుంట, కేపీగూడెం గ్రామాల్లో ప్రజలకు కానీ, ఓటర్లకు కానీ, పోలింగ్ ఏజెంట్లకు కానీ నిష్పక్షపాతంగా రక్షణ కల్పించడంలో పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ విఫలమైందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఎవరైతే మారునాయుధాలతో ప్రజలను చంపేటువంటి కుట్ర, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్లపై అతి కిరాతకంగా, అతి పాశవికంగా, విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారో వారిని గుర్తించి తప్పకుండా కఠినమైనటువంటి చర్యలను చేపట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనేది నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కొత్తపుల్లారెడ్డిపురం గ్రామానికి చెందినటువంటి కేతావత్ రేఖ్యా నాయక్పై అతి విచక్షణ రహితంగా జరిగినటువంటి దాడులో ఈరోజు ప్రాణాపాయ స్థితిలో
పరిస్థితిలో బ్రతుకుతాడో చనిపోతాడో తెలియనటువంటి పరిస్థితుల్లో క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. ఆయన మీద దాడి చేసినటువంటి ఆ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి అల్లిరి మోకలు ఎవరైతే ఉన్నారో, అలానే సాక్షాత్తు మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సమక్షంలోనే ఈ దాడి జరిగింది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈ 307 కేసులో A1గా చేర్చి అరెస్టు చేసి బాధితులకు అండగా నిలబడి బాధితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అలానే నిన్న ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వ్యక్తులను, అలానే పోలింగ్ సజావుగా జరగడానికి కృషి చేసినటువంటి మాలాంటి వ్యక్తులను చంపేటువంటి కుట్రలు ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి తెరలేపారు. కనుక ఇలాంటి అరాచక శక్తులు, ఇలాంటి రౌడీ మూకలు, ఇలాంటి అల్లరి మూకలు ప్రజలలో ఉంటే ప్రజాస్వామ్యానికి ఇది సరైనటువంటి విధానం కాదు. హింస చెలగరేగేటువంటి ప్రమాదం ఉంది. ప్రజలు శాంతియుతంగా జీవించేటువంటి పరిస్థితులు లేకుండా ఈరోజు మాచర్ల నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. ఈ యొక్క ఏజెంట్లను సాక్షాత్తు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తన యొక్క వాహనంలో వీళ్ళని బంధించి తీసుకువెళ్లి ఒక మారుమూల ప్రాంతాల్లో వీరిపై విచక్షణారహితంగా దాడులు చేసి వేధించి హింసించి బయట వదిలేసినటువంటి పరిస్థితి. వీరందరినీ తీసుకువెళ్లిన తర్వాత ఆ యొక్క పోలింగ్ బూతుల్లో ఏదైతే పోలింగ్ బూత్స్ నెంబర్ 118, 119, 120 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కావచ్చు, వెబ్ కాస్టింగ్ పూర్తిగా ఆపేసి వారికి వారే ఓట్లు వేసుకుని రిగ్గింగ్ పాల్పడినటువంటి ఘటనలు ఉన్నాయి. నిజంగా ఈరోజు నిష్పక్షపాతంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించి ఉంటే ఈ యొక్క వెబ్ కాస్టింగ్ సంబంధించినటువంటి ఆధారాలను స్వీకరించి ఈ సీసీ కెమెరాలు ఎవరైతే పగలగొట్టారో ఆధారాలను తీసుకొచ్చేసి ఎవరైతే ఎలక్షన్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ జరగకుండా అడ్డుకున్నారో వారి మీద చట్టపరమైనటువంటి చర్యలను చేపట్టి భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడుతుంది కదా, ఆ ప్రజాస్వామ్య దేశం యొక్క విలువలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్ పై, కేంద్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని నేను ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కనుక ఏదైతే ఖేతావత్ రేఖ్యా నాయక్ పై జరిగినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇలాంటి దాడులు, ఇలాంటి అరాచకాలు ప్రజాస్వామ్యానికి సరైనటువంటి విధానం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, మరోనాడు మరొక ప్రభుత్వం ఉంటుంది. ప్రజలు కేవలం అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందించి ఆ రాష్ట్రాన్ని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేటువంటి ఆలోచనే ఉండాలి. కానీ హింస చెలరేగే విధంగా ఈరోజు వారిపై వాళ్ళు దాడులు చేసుకుంటూ, వీళ్లపై వాళ్ళు దాడులు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి నాయకులను అతి కఠినంగా శిక్షించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఈ అంశాన్ని పూర్తిగా విచారించి పోలీస్ అధికారులు కూడా నిన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫోటేజ్లను కావచ్చు, ఆధారాలను సేకరించి ఈ తప్పిదాలకు పాల్పడినటువంటి ఏ వ్యక్తిని కూడా వదలకుండా ప్రతి వ్యక్తిపై చట్ట ప్రకారంగా శిక్షలు చేపట్టాలని, చట్ట ప్రకారంగా శిక్షించే విధంగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కనుక ఇది ప్రజాస్వామ్యానికి సరైనటువంటి విధానం కాదు. నిన్న మాచర్ల ఘటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి మరోమారు ఆలోచించి ఈ జరిగినటువంటి ఘటనలకు కారకులు ఎవరో వారి మీద కూడా చర్యలు చేపట్టాలి. అరాచక శక్తులను నిర్మూలించి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళాలి. అరాచక శక్తులతో, హింసకాండలతో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం కాదు. కాబట్టి ఇలాంటి నాయకులను పారదోలాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు ప్రజలపై ఉందని నేను స్పష్టంగా తెలియజేస్తూ, ఎవరైతే ఈ యొక్క దాడులలో ప్రాణాలు కోల్పోయే స్థితికి వెళ్ళారో, అలానే గాయాల పాలయ్యారో వారందరికీ నా మద్దతును తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పక్షాన వారికి ఎప్పుడు మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుందాం. జై హింద్, జై భారత్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.